సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదారిగా మాట్లాడడం సరికాదన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ని పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదు అనడం హాస్యాస్పదమన్నారు. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను నేనేమన్నాను. అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనల్లీ ఐ మీన్ టు నో బడీ. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. దాని ముఖ్యమంత్రి గారు అసలు రికార్డులో చెప్పిన అప్పరిసి అడిగితే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం ఏంటి, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండు, 30 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, నేను ఎంతో శ్రమ చేసిన అంటే మేము అందరూ ఏం చెప్పాలన్నట్టు 30 ఏళ్ళకే మేము కూడా ప్రజా జీవితంలో 300 కోట్లకు సంవత్సరానికి కూడా ఇస్తున్నాం. సినిమాలు యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటాం, పనులు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. కానీ పోలీసులు దుర్భజలు అడిగి డీజీపీ గారు పోయి బతిలాడి సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాని గారు మేము ఇమేజ్ ఖరాబ్ చేసినాం. ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు ముఖ్యమంత్రి గారు సభానాయకుడుగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సిసిటీవీ ఇచ్చినే వెంటనే అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి.